నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్ మనం చూసుకుంటే బ్రహ్మ రాక్షస్ వర్సెస్ జై హనుమాన్ అని చెప్పుకోవాలి. హనుమాన్ రిలీజ్ అయ్యి అత్యద్భుతమైనటువంటి కలెక్షన్స్ కొలగొట్టినటువంటి ఒక ప్రశాంత్ వర్మ చాలా కాలం నుంచి కనబడటం లేదు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో యంగ్ టాలెంట్ ఉన్నటువంటి డైరెక్టర్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నాడు అనే దానిపైన ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. కాకపోతే రానున్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది బ్రహ్మరాక్షస్ కావచ్చు, అది కాకుండా జై హనుమాన్ కావచ్చు, రెండు పడవల మీద కాలేస్తున్నాడు అని చెప్పుకుని వార్తలు అయితే వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంతకన్నా ముందే స్టార్ట్ అవ్వాలి, మోక్షయజ్ఞ సినిమా స్టార్ట్ అవ్వాలి. ఆ సినిమా ఇదిగో రేపు ఓపెనింగ్ అనగానే ఆగిపోయింది. కారణం ఏంటి ఎవరికి తెలియదు. దీనికి రకరకాల కారణాలు. మోక్షజ్ఞ అనారోగ్యం వల్ల కొంత వాయిదా పడిందని చెప్పి కొందరంటే, కొంతమంది ప్రశాంత్ వర్మ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగాడు కాబట్టి నిర్మాతలను డ్రాప్ అయిపోయారు అనేది ఒక కథనం. ఏదేమైనా హనుమాన్ సినిమా వచ్చి దాదాపు ఇంత టైం అవుతుందా కానీ ఇంకొక సినిమా స్టార్ట్ కాకపోవడం అనేది గతంగా చెప్పాలంటే ఎక్కడ లోపల అర్థం కావట్లేదు. ఎందుకంటే టాలెంటెడ్ డైరెక్టర్ ఖచ్చితంగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సినిమా కెరీర్లో మనకి అవకాశం ఉన్నప్పుడు వెంటనే ఫాస్ట్గా సినిమాలు చేసుకుని వెళ్ళిపోవాలి. పైగా ఆయన సూపర్ హీరోస్ కాన్సెప్ట్తో వెళ్తూ ఉన్నాడు. సప్త చిరంజీవుల కాన్సెప్ట్లో వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోదాం అనేది అతని కాన్సెప్ట్. కానీ ఇక జై హనుమాన్ వచ్చే సంక్రాంతికి అని చెప్పి ఆయన సినిమా ఎండింగ్లో ఇచ్చి ఇంతవరకు స్టార్ట్ కాకపోవడం, మళ్ళీ సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత కూడా సినిమా స్టార్ట్ కాకపోవడం ఏంటనేది మనకు అర్థం కాకుండా ఉంది. అయితే హనుమాన్ గెటప్లో మనకి రిషబ్ శెట్టి నటిస్తున్నాడని చెప్పి ఒక ఫోటో కూడా రిలీజ్ అయింది. అయితే దీని తర్వాత వచ్చే సినిమా ఏదైతే జై హనుమాన్లో దాదాపు సప్త చిరంజీవులందరూ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఓ రాముడు, ఇలాంటి గెటప్స్లో కూడా చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయితే ఉండబోతున్నారు. ఇది పెద్ద మల్టీ స్టారర్ సినిమా అని చెప్పేసి అంటున్నారు. సో ఇలాంటి సినిమా నిజంగా తెరకెక్కిస్తే, గతంలో సినిమా అది పాన్ ఇండియా సినిమాగా మనం చూసుకున్నాం. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేటువంటి పాన్ ఇండియా సినిమాలో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్, అదేవిధంగా మిగతా అందరు స్టార్స్ ఉండబోతున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? ముఖ్యంగా ఏంటంటే జై హనుమాన్ సినిమాలో రాముడి పాత్ర ఎవరు అనేది ఒక సస్పెన్స్ అండి. ఈ పాత్రకి మరి ఎవరిని పెట్టుకుంటారు? అసలు బాలయ్య బాబుతో కూడా సినిమా ఉంది, అది పట్టాలెక్కల. ఎందుకంటే అన్స్టాపుల్కి సంబంధించి ప్రోమో చేయటం కానీ ఇవన్నీ చేసి పెట్టారు కాబట్టి మోక్షజ్ఞ సినిమాకి అవకాశం వచ్చింది అని పట్టాలెక్కల. ఇప్పుడు మరి బాలయ్య బాబుతో గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక బాలయ్య బాబుతో సినిమా ఉంటుందా లేదా అని కూడా డౌటే మనకి. ఇంకొకటి ఏంటంటే రాముడి పాత్రకు వేయాల్సి వస్తే ఆ పాత్ర సరిపోయినట్లు ఎవరుండారు, అది ఒక ఇంపార్టెంట్ అంశం. ఎందుకంటే ముఖ్యంగా ఫేస్గా చూసుకుంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఉన్న పాత్ర అది. ఆంజనేయుడు, శ్రీరాముడు ఇంపార్టెంట్ పాత్ర. మిగతా సప్త చిరంజీవులు అశ్వత్థామ కానీ, కృపాచార్యుడు కానీ, ఇన్ని పాత్రలు ఉన్నా కానీ అవన్నీ వచ్చిపోయే పాత్రలే, వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉండదు కథాపరంగా. కాకపోతే కంటిన్యూగా సినిమాలు చేద్దాం అనుకున్నాడు కాబట్టి ఆ పాత్రలను ఎక్కడో అక్కడ ఇరికిచ్చేసి కథాపరంగా ముందు దీంట్లో చూపించేస్తే ఆయన భవిష్యత్తులో కంటిన్యూ చేసుకోవడానికి వీలు ఉంటుంది అనేది ఆయన ఆలోచన కావచ్చు. ఏదేమైనా జై హనుమాన్ స్క్రిప్ట్ మీదే కూర్చుంటున్నాడు. సెప్టెంబర్లో దీని సెట్స్ మీదకి వెళుతుంది. 2026లో సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. దీని తర్వాత బ్రహ్మరాక్షస్ ప్రభాస్తో ఉంటుంది అనేది సమాచారం. అయితే మధ్యలో ఒక సినిమా ఆగిపోయిన సినిమా ఒకటి ఉంది, అది కంప్లీట్ చేసుకుంటే అది రిలీజ్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అనేది చెప్తున్నారు. అదే అండి. అయితే గతంలో కూడా చూసుకుంటే మహాకాళి అంటూ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా తీయబోతున్నారు. దానికి సంబంధించి తన అసిస్టెంట్ డైరెక్టరే చేస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి. సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నాడంటే ఏం చెప్తారు? అదే, ఇంత భారం పెట్టుకోకూడదండి. ఒక ప్రాజెక్టు క్లారిటీతో ముందుకెళ్ళిపోవాలి. ఏదో ఒక ప్రాజెక్ట్ అనుకోవడం, ఆ ప్రాజెక్ట్ మీద సినిమా వెళ్ళిపోవాలి. ఇక దాంట్లో జోక్యం చేసుకోకూడదు ఆయన. ఇప్పుడు ఏమవుతుందంటే జై హనుమాన్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు రణబీర్ కపూర్ తిరిగి వెళ్ళాడు, కథ వినిపించాడని ఇంకా రకరకాల వ్యక్తులను అప్రోచ్ అయ్యి చివరికి అది కార్యరూపం దాల్చక చివరికి రిషబ్ శెట్టి దాన్ని ఓకే అనటం. మళ్ళీ రిషబ్ శెట్టి ఈ సినిమాలోకి రావడానికి కూడా టైం పడుతుంది, బహుశా డేట్స్ ఇచ్చేసి ఉంటారు. ఇక అందుకని ప్రశాంత్ వర్మ టాలెంటెడ్ డైరెక్టర్, అందులో అనుమానం లేదు. అతను అద్భుతం సినిమా, టైం ట్రావెల్ కాన్సెప్ట్లో అద్భుతం అనే సినిమా చేసినా కానీ, మరి గతంలో వచ్చిన సినిమాలు చూసుకుంటే తేజతో ఉన్న సినిమాలు చూసుకున్నా కానీ ఇవన్నీ కూడా చాలా బాగా డీల్ చేసాడు అతను. సైన్స్ ఫిక్షన్ కథల్లో కూడా న్యాయం చేయగల సత్తా ఉన్న డైరెక్టర్గా చెప్పొచ్చు. కాకపోతే క్లారిటీ పెట్టుకుని క్లారిటీతో ముందుకెళ్ళిపోతే ఈ పాటికి ఒక సినిమా రిలీజ్ అవ్వాలి ఇంత టైం వచ్చినప్పుడు. సో ఇప్పుడు సెప్టెంబర్లో సినిమా స్టార్ట్ కాబోతుంది అంటున్నారు, 2026లోనే రిలీజ్ కాబోతుంది అన్నారు. ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఏమంటారు? అదే చెప్పి ఇలాంటి కొంతమంది డైరెక్టర్లు మనం చెప్పలేము. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా ఎప్పుడు అంటే మనం చెప్పలేము. ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమా ఎప్పుడు అంటే చెప్పలేము. ఎందుకంటే పాన్ ఇండియా డైరెక్టర్లు అందరూ కూడా అది విఎఫ్ఎక్స్ వర్క్తో ముడిపడిన అంశాలు ఇవి. అందువల్ల ఈ సినిమా పలానప్పుడు రిలీజ్ అయిపోద్ది అని చెప్పడానికి లేదు. ఇప్పుడు చాలామంది విఎఫ్ఎక్స్కి వెళ్ళిపోవటం, దానివల్ల సినిమా ప్రాజెక్ట్ లేట్ అవటం, అవి చేసిన వర్క్ నచ్చకపోవడం, చిరంజీవి గారి విశ్వంబర విషయంలో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఎందుకంటే ఎప్పుడు ఒక కంపెనీతో టై పెట్టుకుని
ఆ ట్యూర్ అయిపోయిన వాళ్ళతోనే చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా ఇప్పుడు జై హనుమాన్కి ఎవరైతే పనిచేశారో ఆ టీము డిస్టర్బ్ అవ్వకుండా విఎఫ్ఎక్స్ చేసిన వాళ్ళు పెట్టుకుంటే బహుశా క్లారిటీగా ఉండేది. ఎందుకంటే కొన్ని వర్కులు చేసుకుని ఉంటారు, ఆల్రెడీ అనుకుని చేసుకుంటారు. ఆ కంపెనీలతో తేడాలు రావటమో లేకపోతే ఏదో జరిగి ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటివన్నీ విఎఫ్ఎక్స్ వర్క్తో ముడిపడి ఉన్న సినిమాలు కాబట్టి. కథాపరంగా కూడా ఆయన ఇప్పుడు దాకా దీని మీద మనకు కూర్చున్నట్టుగా అనిపించట్లా. ఒక లైన్ అనుకుని దాన్ని ఇంకా డెవలప్ చేసుకున్నట్టుగా లేదు. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్లు జరుగుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. మళ్ళీ బ్రహ్మరాక్షస్ వర్క్ అనేది ఉంటుంది. ఇక బ్రహ్మరాక్షసుని పక్కన పెట్టాల్సిందే ప్రభాస్. ఎందుకంటే ప్రభాస్ క్లారిటీ ఉంది, ఆయన సినిమాలు అన్నీ చాలా ఉన్నాయి. ఒక పక్కన రాజాసాబ్ ఉంది, ఒక పక్క స్పిట్ ఉంది, ఒక పక్క కల్కి 2 ఉంది, ఒక పక్క సలార్ 2 ఉంది. ఇన్ని సినిమాలు ఉన్న చేతిలో ఉన్న సినిమా ఒక ప్రభాసే కనిపిస్తుంది నాకు. ఒక 5-6 సినిమాలు, కన్నప్ప ఒకటి ఉంది, ఒక 5-6 సినిమాలు చేతిలో పెట్టుకున్న హీరోగా ఆశ్చర్యం వేస్తుంది చూడాలంటే. ఆ హీరోగా చూసుకుని మిగతా హీరోలు అందరూ కూడా 1 సినిమా 2 సినిమాలతోనే మనం చెప్పాల్సి వస్తుంది. అది ఇక డైరెక్టర్గా మరి ప్రశాంత్ వర్మ ప్రభాస్తో సినిమా చేయాలంటే ముందు ఆ సినిమాని పక్కన పెట్టి ఈ ప్రాజెక్ట్ మీద జై హనుమానే చేద్దాం అనుకుంటే దీని మీదే పెట్టుకుని ముందుకెళ్ళాలి తప్పితే రకరకాల చర్చలు రకరకాల కలవటాలు చేస్తే ఉన్నది పోద్ది. అయితే ఇదే విధంగా చూసుకుంటే మనము ఏదైతే బ్రహ్మరాక్షస్ కావచ్చు, ఇక్కడ జై హనుమాన్ కావచ్చు, ఈ రెండు కాకుండా పద్మవ్యూహం పైనే సినిమా ఉండబోతుంది, దాంట్లో మోక్షజ్ఞ హీరో అని చెప్పేసి అనుకున్నటువంటి కథనాలు కూడా చాలా వరకు బయటకు వచ్చాయి. సో పద్మవ్యూహం మీద ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మన ప్రశాంత్ వర్మ చేతిలో ఉందని చెప్పాను. సో ఇవన్నీ ఎప్పటికి తెరకెక్కబోతున్నాయి, ఎప్పుడు మన ముందుకు రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు? అదేనండి, ఇప్పుడు మోక్షజ్ఞతో ముడిపడిన సబ్జెక్ట్ అది పద్మవ్యూహం అనేది. ఇంకా అభిమన్యుడి పాత్ర అని చెప్తున్నారు కాబట్టి బహుశా అది ప్రాజెక్టు మరి ఎందువల్ల డిలే అయిందనేది ఇది మనం చెప్పలేం. కానీ మొత్తానికి మళ్ళీ చేస్తే అది మోక్షజ్ఞతో చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక కథ అనుకుని దాన్ని ఓపెనింగ్ వరకు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు, లాస్ట్ మినిట్లోనే అది ఆగింది. ఎందుకు ఆగింది, లేకపోతే నిర్మాతలు డ్రాప్ అయ్యారా, వివరాలు తెలియదు. కానీ ఆ సబ్జెక్ట్ అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే పక్కా స్క్రిప్ట్తోనే వాళ్ళు ముందుకెళ్ళి ఉంటారు. ఆ స్క్రిప్ట్ని అట్లా పక్కన పెట్టి ఉండొచ్చు, ఇక దాన్ని పక్కన పెట్టి జై హనుమాన్కి వెళదామని అనుకుని ఉండొచ్చు. అది సో చూద్దాం సార్. మొత్తానికి పద్మవ్యూహంలో జై హనుమాన్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే బ్రహ్మరాక్షస్ కావచ్చు, మొత్తానికి ఎప్పుడుకి సిల్వర్ స్క్రీన్ పైనకి వస్తాయో చూద్దాం. మరి నమస్తే.